హలో అండి. ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎల్లమ్మ సాకలండి. ఎల్లమ్మ నోములు నోముకునే వాళ్ళు శివరాత్రి ముందులో వచ్చే మంగళవారం కానీ, ఆ ముందుల మంగళవారం కానీ, ఆ 2 వారాలలో ఏ వారం వీలైన వాళ్ళు ఆ వారము శివరాత్రి ముందులో వచ్చే మంగళవారాలలో ఎల్లమ్మ సాకలు పెట్టుకుంటారండి. ఎల్లమ్మ నోములు నోముకునే వాళ్ళు దానికోసం ముందుగా ఉల్లలు ఉడకబెట్టుకుంటారు. ఉల్లలు ఉడకబెట్టుకొని ఉల్వలు ఉప్పు వేయకుండానే ఉడకబెట్టుకోవాలి. ఉప్పు వేయని కట్టుతోటి సాక పెట్టేటప్పుడు ఈ కట్టును కూడా పెడతారనమాట. అందుకే ఉప్పు వేయక ముందుకే సాక కోసం కట్టు కొంచెం తీసి పక్కన పెట్టుకొని తర్వాత ఉప్పు వేసుకుంటారు. అలాగే ఆ కట్టుతోటి ఉల్వచారు కూడా చేసుకుంటారు. ఈ ఉల్వచారు కూడా చింతపండు రసం వేసి ఆ ఉల్వ కట్టుతోని ఉల్వచారు చేసుకొని పక్కన పెట్టుకొని, అలాగే ఆవిరి కుడుములు చేసుకుంటారండి బియ్యం పిండితోటి. బియ్యం పిండి కావాల్సినంత తీసుకొని ఇలా పిసుకొని తర్వాత బిల్లలుగా ఒత్తుకొని మనం ఒక పెద్ద గిన్నె బగోన్లో వాటర్ పెట్టుకొని సిమ్లో మంట పెట్టుకొని ఆ బగోన్కి ఒక కాటన్ క్లాత్ తీసుకొని పైన కట్టేసుకున్న తర్వాత ఈ బిల్లలుగా ఒత్తుకున్నటువంటి దాన్ని ఆ కాటన్ క్లాత్ పైన కొంచెం వాటర్ చిలకరించి తర్వాత ఈ బిల్లలుగా చేసుకున్నటువంటి పెట్టుకొని సిమ్లో పెట్టుకుంటే ఒక పావుగంట 20 నిమిషాలలో ఆవిరి కుడుములు కూడా తయారైపోతాయి. ఇవి కూడా పక్కన పెట్టుకొని పరమన్నం కూడా బెల్లం అన్నం అనమాట, అది కూడా వండుకుంటారండి. ఇవన్నీ వండుకున్న తర్వాత ఒక ఆకులో పరమన్నము, ఉల్వలు, అలాగే ఆవిరి కుడుములు కూడా పెట్టుకొని దేవుని రూమ్లో పూజ గదిలో, అలాగే గుమ్మం ముందల ఒక పీట వేసి ఆ పీటకి బొట్లు పెట్టి దానిపైన ఒక దీపం పెట్టి ఒక ఆకులో ఇవన్నీ పెట్టి గుమ్మం ముందల కూడా పెట్టుకుంటారు. ఇవన్నీ పెట్టుకున్న తర్వాత పూజ చేసి సాక పెడతారనమాట. ఆ సాకలో దేంతో పెడతారంటే మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి ఉల్వల కట్టు, కళ్ళు, మజ్జిగ, నీళ్ళు, వేప కొమ్మలు కూడా అందులో వేసుకొని కొంచెం బెల్లం ముక్క ఇవన్నీ వేసి దాంతో సాక పెడతారండి. ఇది చాలా ముఖ్యమైన పద్ధతి. ఎల్లమ్మ నోములు నోముకునే వాళ్ళకి ఇలా పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని కళ్ళు సాక ఇట్లా అన్నీ పెడతారండి. మీకు ఎంతమందికి తెలుసు?